భాగము అనేది రెండు భాగాలుగా చేసి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఒక భాగం మంచి క్రైస్తవులు, ఒక భాగము కుళ్ళిపోయిన అనే పదం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక నామకార్థ క్రైస్తవులు. ఇది కొంచెం వినటానికి ఇష్టపడతారు సంఘం కూడా. క్రైస్తవులు అనే పదం వచ్చింది కదా, నామకార్థం అయితే ఏం లే అనుకుంటారు చాలామంది. కానీ మీరు అనుకున్నంత మంచి పదం కాదు. అది దేవుని దృష్టిలో చాలా భయంకరమైనది. దేవుడు ఎప్పుడు కూడా మనం నామకార్థంగా బ్రతకాలని కోరుకోవడం లేదు. అలా బ్రతకాలనుకునేవారు క్రైస్తవులుగా కాకుండా ఉండడమే మంచిది అనుకుంటాడు దేవుడు. ఎందుకంటే అటు ఇటు కాని జీవితాలు దేవునికి మహిమ తీసుకురాలేవు, వాళ్ళు దేవుని మహిమను అనుభవించలేరు. నువ్వు దేవుని కార్యాలు చూడాలంటే ఒక ఖచ్చితమైన లేక లేఖనానుసారమైన క్రైస్తవుడుగానే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. కానీ దేవుని సంఘంలో కులం అనేది లేదు. రెండు గ్రూపులు, మంచి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. అంతేగాని కమ్మ క్రైస్తవులు, కాపు క్రైస్తవులు, కోమటి క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు అనేది లేదు. అలాంటి పదాలు మీరు వింటే వాళ్ళు మీతో లౌక్యంగా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి. ఒక విధంగా మిమ్మల్ని మోసం చేసే విధానంతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకోండి. అందుకు తగ్గట్టుగా బ్రతికే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరేం అనుకోవద్దు. ఓ సంఘ కాపరిగా నేను ఈ మాటలు చెప్పాలి. ఈనాడు సంఘము కులంతో ముడిపెట్టబడి కొన్నిసార్లు నడవడం అనేది చూడడం విచారకరంగా అనిపిస్తుంది. ఓ విశ్వాసి నాకు పరిచయం అయినప్పుడు, మీరు ఎక్కడ అన్నాను, పలానా ప్రాంతం అన్నారు. మీరు చర్చికి ఎవరి దగ్గరికి వెళ్తారు అన్నాను. ఆయన చాలా దూరంలో ఉన్న వాళ్ళ చర్చి గురించి చెప్పాడు. నేను అన్నా, మీకు దగ్గరలో మంచి మంచి దైవజనులు నాకు తెలిసి 2-3 ఉన్నారు, అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నాను. ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు మా కులపోడండి అన్నాడు. ఈ కులపిచ్చిన వాళ్ళని మనం బాగు చేయలేము. HIV అనే వ్యాధి ఒక మనిషికి సోకితే చచ్చేదాకా అది మనిషి బ్లడ్ లో ఉంటుందని డాక్టర్ చెప్తే విన్నాను నేను. దానికంటే భయంకరమైనది కులపిచ్చి. అది సంఘంలో నుండి దేవుడు కొట్టివేయును గాక. సంఘానికి చెందినంత వరకు దేవుడు మాట్లాడుతుంది ఏమిటి అంటే, మంచి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు.